అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్। ఈరోజు నేను ఈ వీడియోలో టేస్టీ చికెన్ కర్రీ చాలా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి। ఈ చికెన్ క్వాంటిటీ అనేది అర కేజీ అండి। ఈ అర కేజీకి సరిపోయేంత క్వాంటిటీలో ఇప్పుడు 2 ఆనియన్స్ ని అలాగే 3 టమాటాలని తీసుకొని వీటిని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు మరో స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ఒక దాల్చిన చెక్క, అర స్పూన్ షాజీరా, 2 ఇలాచీలు, 2 లవంగాలు ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా క్యూరీని కూడా వేసుకోవాలి। టమాటా ఆనియన్ క్యూరీని రెండు కలిపి బాగా ఆయిల్లో ఉడకనివ్వాలి। ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలండి। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వీటిని కూడా వేసుకొని బాగా కలపాలి। ఈ ఆయిల్లోనే కారం కూడా ఉడకాలండి। ఇది ఉడికేటప్పుడు స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి। అప్పుడే మనకు ఘాటు కానీ అడుగు అంటుకోవడం కానీ ఎలాంటిది ఉండదు। ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇది కాస్త వేడైన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చికెన్ని అందులో వేసేసేయాలి। ఈ చికెన్ ముక్కలకు బాగా ఈ గ్రేవీ అనేది పట్టేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వీటిని వేసుకొని ఒక్కసారి మూత పెట్టేసేయాలి। ఈ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। 10 నిమిషాల తర్వాత చూస్తే మనకు గ్రేవీ అనేది ఇలా చిక్కగా పడిపోతుంది। ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి। అంతే, టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ। వీటిని బగారా రైస్లో తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి। బాయ్ అండి।